ఏదైతే 10 ఇండికేటర్స్ పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని జీరో పావర్టీగా చేయాలి, ఎవరు కూడా బాధల్లో ఉండకూడదు, ఆర్థిక పరిస్థితి మరీ చిన్నాభిన్నంగా ఉండకూడదు అని చెప్పే లక్ష్యంతో. ఎందుకంటే మీకు చూసాం గతంలో కూడా మహిళా సంఘాలు పెట్టినా లేకపోతే ఇంకా ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాలు పెట్టినా అది ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా జీరో పావర్టీ అని చెప్పేసి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి, అలాగే పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళు 10 ఇండికేటర్స్ పెట్టి తద్వారా వచ్చే లబ్ధి గురించి కూడా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం, మరి ముఖ్యంగా ప్రాంతాల్లో ఉన్నటువంటి జీడిపిని పెంపొందించే విధంగా, పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా కార్యాచరణ రూపకల్పన చేశారు. తిరుపతి పర్ క్యాపిటా ఇన్కమ్ ఈ రోజున 3 లక్షల పై చిలుకుంది. ఏది యావరేజ్ 2,83,000 ఉందో దానికి దాటి ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రం 4వ స్థానంలో, రాబోయే రోజుల్లో ఇది అగ్రస్థానానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతోనే ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏదైతే P4 మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తరతరాలకి సంపాదిస్తే దాచిపెడితే ఎవరికి ఉపయోగపడదు. ఈ తరంలో నీతో పాటు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, చేయూతనివ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళు కొంచెం పుష్టిస్తే, ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళు రాణించి ఈ సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క P4 కార్యక్రమం కూడా తీసుకున్నారు. దాని మీద కూడా ఒక అధ్యయనం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఏదైతే అగ్రస్థానంలో ఉన్నటువంటి 10%